వరద బాధితులకు ఆపన్న హస్తం సాయం అందజేసిన సీఎం చంద్రబాబు ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని భరోసా. పాలమూరు రంగారెడ్డికి ప్రాధాన్యం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, ముంపు బాధితులకు న్యాయం చేస్తామన్న ఉత్తమ్. రాజ్యాధికారం మా మొదటి డిమాండ్, చట్టసభల్లో రిజర్వేషన్ రెండవ డిమాండ్, ఉద్యమ బలోపేతానికి రాజీనామా చేశానన్న కృష్ణయ్య. మూసీ సుందరీకరణ పేరిట భారీ స్కామ్, పాకిస్తాన్ కంపెనీలకు పనులిచ్చే కుట్ర, కేటీఆర్ సంచలన ఆరోపణలు. జానీ మాస్టర్ కు 4 రోజుల పోలీస్ కస్టడీ, అనుమతినిచ్చిన రంగారెడ్డి జిల్లా కోర్టు 3rd డిగ్రీ ప్రయోగించవద్దని ఆదేశం. విజయవాడలో షర్మిల నిరసన, సూపర్ 6 హామీల అమలుకు డిమాండ్, 100 రోజులైనా చేసిందేమిటని ప్రశ్న. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. కౌన్సిల్లో గందరగోళం, కూటమి వైసీపీ సభ్యుల వాగ్వాదం, ఇరు వర్గాల బాహాబాహి. షాద్నగర్లో హిందూ సంఘాల నిరసన, తిరుమల లడ్డూ కల్తీపై నిరసన, వైఎస్ జగన్ దిష్టిబొమ్మ దగ్ధం. డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు, త్వరలోనే నిజాలు బయటకొస్తాయి, రేప్ కేసుపై నోరు విప్పిన హర్షసాయి. ప్రేమ పెళ్లి అబద్ధం, హర్ష సక్సెస్ ను చూడలేకే నిందలన్న న్యాయవాది, నగ్న వీడియోలతో భయపెట్టాడన్న బాధితురాలి లాయర్. సిట్టుపై నమ్మకం లేదు, సిబిఐతో విచారణ జరిపించాలి, గుడివాడ అమర్నాథ్ డిమాండ్. లడ్డూపై నిరాధార ఆరోపణలు, సిట్టు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది, విచారణ సంస్థకు స్వతంత్రత లేదన్న విజయసాయి రెడ్డి. తిరుమలకు నందిని నెయ్యి, కొండపైకి చేరుకున్న ట్యాంకర్లు, లడ్డూ నాణ్యతపై టీటీడీ నజర్. అమెరికాలో డిప్యూటీ సీఎం భట్టి లాస్ వేగాస్ మైన్ ఎక్స్పోన్కు హాజరు, మైనింగ్ సాంకేతికతపై అధ్యయనం. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రుల పర్యటన, ఉదండాపూర్ రిజర్వాయర్ పరిశీలన, అడ్డుకున్న భూ నిర్వాసితులు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు, జీవితం విలువైందన్న జూనియర్ ఎన్టీఆర్. హైదరాబాద్లో ఆపరేషన్ హైడ్రా, అమీన్పూర్ పరిధిలో కూల్చివేతలు, అనుమతులు లేని భవనాలు నేలమట్టం. కాలువ పక్కనే ఇళ్లు, మచిలీపట్నంలో నిర్మాణాల కూల్చివేత, అధికారులతో వాగ్వాదం ఉద్రిక్తత. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో లడ్డూ చెకింగ్, వరంగల్ భద్రకాళి టెంపుల్లో తనిఖీలు, శాంపిల్స్ ల్యాబ్కు పంపిన అధికారులు. కడపలో భారీ వర్షం, బ్రహ్మంగారి మఠం దగ్గర వాగు ఉధృతి, మైదుకూరులో కూలిన మిద్దె. ప్రకాశం జిల్లాలో పెదవాగు ఉధృతి, వరదలో చిక్కుకున్న బస్సు, ప్రయాణికుల్ని రక్షించిన పోలీస్. నిర్మల్ జిల్లా గోసంపల్లి పాఠశాలలో దయనీయం, మందుబాబులకు అడ్డాగా స్కూలు, ఉపాధ్యాయుడి బూతులపై విద్యార్థుల నిరసన. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న ఓటింగ్, పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ, స్వచ్ఛందంగా తరలివస్తోన్న జనం.